హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్. మంగళవారం కదా, నీట్గా ముగ్గేసాను. మంగళవారం కదా నీట్గా ముగ్గేసి తెల్లారి పొద్దున్న వాష్ అయి చేసుకుని స్నానం చేయలేదు, ఇంకా చేస్తాను. రైస్ అయి పెట్టాను, ఉడుకుతుంది. సాంబార్ పెట్టాను ఇవాళ. అండ్ పెసరట్లు వేస్తున్నాను, మిక్సీ పట్టేసాను. అవన్నీ తీయలేదు ఇవాళ వీడియో. పప్పు ఉడుకుతుంది. పప్పు అయిపోయాక చట్నీకి ఫ్రై చేస్తున్నాను. ఉప్పు అన్నీ పెట్టి పిల్లలకి కొడతా. చారుకి ప్రిపేర్ చేస్తున్నాను, లేట్ అయిపోతుందని. అప్పడాలు కూడా గ్యాస్ కాలం ఉందని అప్పడాలు ఫ్రై చేస్తున్నాను. ఇవన్నీ చేసి చారు కూడా ఉడిపోద్ది కదా, చారు కాగింది. చారు కాగిపోయి తాళం పెట్టేసి ఇలాగా పిల్లలకి కొడతా, వాళ్ళతో మాట్లాడుతూ పని చేస్తూ ఉంటున్నాను. ఇలా బట్టలు అవి వాష్ చేస్తాను. కూడా వస్తున్నాను, మళ్ళీ కట్టేస్తుంది. మాకు ట్యాంక్ అవి ఏమీ లేవు, అందువల్ల గోవా వాష్ చేసి బట్టలు ఆరేస్తున్నాను. లొకేషన్ ఎలా ఉంది ఫ్రెండ్స్, బాగుందా? ఇది మాకు పక్కన ఉంటుంది, మా ఇంటి పక్కన. మా ఇల్లు పక్కనే తోట. మాకు లొకేషన్ పొలాలు అవన్నీ ఉంటాయి. ఎలా ఉంది ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్. అయితే తర్వాత గోవా పిల్లల క్యారేజీలకి రెడీ చేస్తాను. ఇలాగా అదంతా బట్టలు ఆరేసి వచ్చి పిల్లల్ని ఇలా కుట్టాను. బ్రష్ చేస్తున్నారు, పిల్లల క్యారేజీ కోసం చూస్తున్నాను. ఇలా అమ్మ వాళ్ళు వేసి దేవుడి దండం పెట్టేసుకున్నారు. బయటకు వెళ్ళిపోతారు, లేట్ అయిపోతుందని. చూసారా ఎన్ని సామాన్లు ఉన్నాయో, అవన్నీ క్లీన్ చేయాలి కూడా. చేసి టిఫిన్ చేస్తామని టిఫిన్లోకి వెళ్ళాను. టిఫిన్ పెసరట్లు అని చెప్పాను, అందరికి వేసి పెట్టేశాను. నేనే ఉన్నాను, నేనైతే ఇప్పుడు తినాలి. చట్నీ చేశాను కదా, చట్నీ కొబ్బరికాయ ఇచ్చేసాను. చేసి టిఫిన్ తింటున్నాను. టిఫిన్ 9:30 అయింది ఇవాళ. ఒక రోజు 8:30 అవుతుంది, ఒక 9:30, 9 అలా అవుతూ ఉంటుంది. మధ్యాహ్నం లంచ్ చేయలేదు, మామూలుగా వీడియో తీస్తాను. కానీ గులాబ్ జామున్ వేస్తున్నాను. పిల్లలకి స్నాక్స్ తిన్న ఉంటుందని గులాబ్ జామున్ వేసాను ఇవాళ. బాగా వచ్చాయి, సూపర్గా ఉన్నాయి. తింటేనే ఎలా చేయాలో రెసిపీ కావాలంటే అడగండి ఫ్రెండ్స్, కామెంట్ చేయండి, చూపెడతాను సర్చ్ చేసి మీకు. ఇంకా అవన్నీ అయిపోతే మళ్ళీ అది వంటకు చేశాను. ఇదిగో చల్లానిగా బట్టలు మడత పెట్టాల్సినవన్నీ మడత పెడుతున్నాను. 4కి ఇలా మా చెల్లి ఫోన్ చేస్తే మాట్లాడుతూ అవన్నీ మడత పెడుతున్నాను అనమాట. అవన్నీ మడత పెట్టేశాను, కబోర్డ్లో పెట్టాలి. ఎవరి బట్టలు వాళ్ళకి చెప్తున్నాను అనమాట. మళ్ళీ ఈవినింగ్ మళ్ళీ సాయంత్రానికి సామాన్లు చూసి 2 అన్నీ కడగాలి. ఎక్కడెక్కడ సదురుతూ కడుగుతూ ఇవన్నీ పని చేయాలన్నమాట ఇవాళ. ఇవన్నీ చేసేసి గోవా పిల్లలు వచ్చేలా మొత్తం పని అంతా పెట్టేయాలి. వాళ్ళు వచ్చేలాగాను. అంటే బాబు వర్కులు చెప్పాలి, వాడికి చదువుతుంది తెలియదు కదా, రాయడం అవన్నీ కొంచెం నేర్చుకుంటాడని అవన్నీ మాట. ఇలా తుడిచేసి ఇవన్నీ చేసేస్తే వాళ్ళు వచ్చేలాగా. వాళ్ళు 5కి వస్తారు, 5:10కి. నచ్చినవన్నీ చేసేసాను. మొత్తం వాటర్ వస్తున్నాయని గోవా పని అంతా చేసేసి పక్కన పెట్టేసి వాళ్ళు వచ్చేలా అన్నీ చేసేస్తే వాళ్ళు వచ్చి టిఫిన్ స్నాక్స్ తినేసి వర్కులు రాసుకుంటారు. గదులన్నీ క్లీన్ చేస్తున్నాను. ఇవన్నీ క్లీన్ చేసి మాకు ఒక బెడ్రూమ్, ఒక కిచెన్ రూమ్, 2 వాకలు తుడుస్తున్నాను. ఇంకా పెద్దది వాకలు మాది, ఇసుకేసేసారు. పక్కన వాళ్ళు రూమ్ కదా ఇల్లు కట్టుకుంటున్నారని ఇసుకేసేసారు, అందువల్ల. కాకపోతే ఇంకా పెద్దది వాకలు, చిన్నగా చూపిస్తున్నాను అంతే. అవన్నీ చేసేసి ఉన్న సామాన్లు మొత్తం క్లీన్ చేసి 3 సార్లు కడుగుతాను. మళ్ళీ సాయంత్రం 4 సార్లు కడుగుతాను రోజుకి. ఎన్ని సామాన్లు వస్తాయి, అంత కొంచెం ఉండదు. కుళాయి మాకు 2 సార్లు వస్తుంది. తాగి వాటర్ కాదు, మామూలు వాటర్, బోర్ వాటర్. ఇంకంతే. వచ్చినప్పుడు గోవా వాష్ చేసుకుంటాను, మళ్ళీ మనం చేసుకోలేక అవి చేసుకుని మా పక్కన నీళ్ళు పట్టాలి, ఇంటి వెనకాల అవన్నీ నీళ్ళు పడతా చేస్తాను. అది మా షెడ్ పని చేస్తాను మాకు అక్కడ. మామూలుగా చూడండి, అదంతా తోటే. ఎలా ఉంది లొకేషన్, బాగుంది, వాతావరణం చల్లగా బాగుంటుంది. అంతే ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.